డియర్ ఫ్రెండ్స్, టెన్సెస్ సరికొత్తగా పార్ట్ 1లో ఐఎమ్ రైటింగ్ ఏ లెటర్ గురించి మనం తెలుసుకున్నాం. సింపుల్గా మనం దానిని ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నట్లయితే ఈ వాక్యం ప్రజెంట్ కంటిన్యూస్లో రాయబడింది. ఇది ఐఎమ్ రైటింగ్ ఏ లెటర్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో రాయబడింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనుల గురించి చెప్పాల్సినటువంటి సందర్భంలో ఈ టెన్స్ వాడతాం. నిజ జీవితంలో గమనించినట్లయితే ఎవరైనా మిమ్మల్ని ఏం చేస్తున్నావు అంటే ప్రస్తుతం ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు సమాధానంగా చెప్పే జవాబు ప్రజెంట్ కంటిన్యూస్లో ఉండాలి. అంతవరకు ఓకే. నెక్స్ట్ ఈరోజు మనం ఐ వాజ్ రైటింగ్ ఏ లెటర్ గురించి తెలుసుకుందాం. నేను ఉత్తరం రాస్తుంటిని. ఐ వాజ్ రైటింగ్ ఏ లెటర్. ఇది పాస్ట్ కంటిన్యూస్ వాక్యం. గతంలో ఒక పని ఫలానా సమయంలో జరుగుతూ ఉన్నది అని చెప్పేందుకు దీన్ని వాడతాం. ఉదాహరణకి ఐ వాజ్ రైటింగ్ ఏ లెటర్ ఎస్టర్డే అట్ 5 o'clock. నిన్న 5 గంటలకు నేను ఉత్తరం రాస్తూ ఉన్నాను. నిన్న ఈ సమయంలో ఏం చేస్తున్నాను అని మనలో మనం ప్రశ్నించుకున్నా, ఎవరైనా నిన్న ఈ టైంలో ఏం చేస్తున్నావు అని అడిగినా ఐ వాజ్ రైటింగ్ ఏ లెటర్ ఎస్టర్డే అట్ 5 o'clock. నిన్న 5 గంటలకి నేను ఉత్తరం రాస్తూ ఉన్నాను. అలాగే గతంలో 2 పనులు జరిగినప్పుడు, ఉదాహరణకి రాజు నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు నేను నిద్రపోతూ ఉన్నాను. నేను నిద్రపోయే టైంలో రాజు మా ఇంటికి వచ్చాడు. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లోకి మార్చాలంటే రాజు వచ్చాడు అనే దాన్ని మనం సింపుల్ భాషలో చెప్పాలి. అతను వచ్చినప్పుడు నేను నిద్రపోవటం జరుగుతూ ఉంది కనుక నేను నిద్రపోతున్నాను అనేదాన్ని పాస్ట్ కంటిన్యూస్లో చెబుతాం. వెన్ రాజు కేమ్ టు అవర్ హౌస్ ఎస్టర్డే ఐ వాజ్ స్లీపింగ్. లేదు దాన్ని తిరగేసి కూడా చెప్పవచ్చు, ఐ వాజ్ స్లీపింగ్ వెన్ రాజు కేమ్ టు అవర్ హౌస్ ఎస్టర్డే. నిజ జీవితంలో ఎవరైనా మిమ్మల్ని నిన్న లేదా మొన్న ఈ సమయంలో ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు, లేదా నిన్న అతను వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అడిగే సందర్భంలో చెప్పవలసిన జవాబు జరిగిన పనిని సింపుల్ పాస్ట్లో, అప్పుడు జరుగుతున్న పనిని పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకో వాక్యం చూద్దాం. నిన్న ఈ సమయంలో ఏం జరుగుతూ ఉంది. ఇట్ వాజ్ రైనింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ సమయంలో వర్షం కురుస్తూ ఉన్నది. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాం. ఇక్కడ మనం స్ట్రక్చర్ చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ వజ్ కానీ వర్ కానీ. సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే వజ్, ప్లూరల్ అయితే వర్. యు అనేది సింగులర్కి ప్లూరల్కి వర్రే వస్తుంది. ఇట్ వాజ్ రైనింగ్. వెర్బ్ 1కి ఇంగ్ చేరుతుంది. అలాగే మిగతా అంతా కూడా ప్రిడికేట్ అను లేకపోతే ఆబ్జెక్ట్ అను ఏదన్నా అనండి. ఇట్ వాజ్ రైనింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఇంకొక వాక్యం చూద్దాం. నేను స్కూల్కి వెళ్తూ ఉండగా పామును చూశాను. ఇక్కడ 2 పనులు. ఒకటేంటి, స్కూల్కి వెళ్తూ ఉన్నాడు, అది కంటిన్యూస్. నిన్న ఈ టైంలో ఒక టైంలో ఓ పని జరుగుతూ ఉంది. స్కూల్కి వెళ్ళటం అనేది ఒక పని. ఆ పని జరిగేటప్పుడు పామును చూడటం అనేది 2వ పని. పామును చూశాడు, అయిపోయింది. అది ఎప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు, పామును చూస్తున్నప్పుడు వెళ్ళాడు కాదు, స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు పామును చూశాడు. ఈ వాక్యాన్ని మనం వైల్ ఐ వాజ్ గోయింగ్ టు స్కూల్ ఐ సా ఏ స్నేక్. వైల్ ఆటప్పుడు, ఆ సందర్భంలో, ఆ సమయంలో ఐ వాజ్ గోయింగ్ టు స్కూల్ ఐ సా ఏ మంకీ లేదా ఐ సా ఏ స్నేక్. ఇలా ఏది చూస్తే ఇంకోటి చూద్దాం. అతను ఆ సమయంలో కంప్యూటర్ కోర్స్ చేస్తున్నాడు. హీ వాజ్ డూయింగ్ కంప్యూటర్ కోర్స్ ఎట్ దట్ టైమ్. నేను ఆమెను కలిసినప్పుడు ఆమె టీవీ చూస్తూ ఉన్నది. షీ వాజ్ వాచింగ్ టీవీ వెన్ ఐ మెట్ హర్. షీ వాజ్ వాచింగ్ టీవీ. ఆమె ఏడుస్తున్నప్పుడు నేను ఆమెను చూశాను. షీ వాజ్ వీపింగ్ వెన్ ఐ సా హర్. రాజు నేను వచ్చినప్పుడు పండ్లు తింటూ ఉన్నాడు. ఫ్రూట్స్ తింటున్నాడు. వెన్ ఐ కేమ్ రాజు వాజ్ ఈటింగ్ ఫ్రూట్స్. When I came,
రాజు వాజ్ ఈటింగ్ ఫ్రూట్స్.